హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చాలా యూజ్ అవుతుందండి నాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి. లాస్ట్ వీడియోలో నా ఫీటల్ స్కాన్ ఎలా జరిగింది, నా టిఫా స్కాన్ ఎలా జరిగింది నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. నా రిపోర్ట్స్ కూడా చూశారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ చెక్ చూడండి, వాచ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ మంత్ విజిట్కి అయితే నేను వెళ్ళిపోయాను హాస్పిటల్కి. నాకైతే మార్నింగ్ 10 o'clockకే అపాయింట్మెంట్ దొరికిందండి. నేను వెళ్ళే వరకే 10-10:30 అలా అయ్యింది. కానీ నేను వెళ్ళే వరకే చాలా రష్ ఉన్నారండి హాస్పిటల్లో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను నేనే అర్లీగా వెళ్తున్నానేమో, అప్పటికి డాక్టర్స్ కూడా వస్తారో లేదో అనుకున్నాను. బట్ నేను వెళ్ళే వరకే నాకంటే ముందే 20 to 30 మెంబర్స్ అపాయింట్మెంట్ తీసుకొని రెడీగా ఉన్నారు డాక్టర్స్ కోసం. సో నేనే చాలా లేట్ అయిపోయాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలి, సమ్మర్లో చాలా డిహైడ్రేట్ అయిపోతాము. మనం కోకోనట్ వాటర్ తీసుకోవాలి, బటర్ మిల్క్ తీసుకోవాలి. వాటర్ అయితే డేకి 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి. నిజం చెప్పాలంటే నేను అసలు డేకి 1.5 లీటర్ కూడా నేను తాగను. బట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక వాటర్ అయితే నేను ఇంటేక్ అనేది బాగా తీసుకుంటున్నాను. డాక్టర్ కూడా అదే చెప్పారు నాకు, వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోవాలండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో వాటర్ ఇంటేక్ చాలా బాగా తీసుకోవాలి. లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాము, మనకి కళ్ళు తిరుగుతాయి. చాలా మనకు కానీ మన బేబీ కానీ సేఫ్గా ఉండాలంటే మనం వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోవాలండి. సో నేనైతే హాస్పిటల్కి వెళ్ళాక అలా వెయిట్ చేస్తున్నంతసేపు ఎంతసేపు అలా తిరుగుతూనే ఉన్నాను డాక్టర్ రూమ్ దగ్గర. సిస్టర్స్ని అడుగుతున్నాను ఇంకెంతమంది ఉన్నారండి నాకంటే ముందు అని. కానీ అప్పటికి ఇంకా సిస్టర్ నా బాధ చూడలేక సరే వెళ్ళండి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా అని లోపలికి అయితే పంపించారు. నాకైతే లాస్ట్ విజిట్లో గ్రోత్ స్కాన్ రాసిచ్చారండి డాక్టర్. సో గ్రోత్ స్కాన్ ఉంటుందని అనుకున్నాను. బట్ డాక్టర్ అయితే నాకు జనరల్ చెకపే చేశారు. వెళ్ళాక నా రిపోర్ట్స్ అవన్నీ చూశారు, నా ప్రీవియస్ రిపోర్ట్స్ అవన్నీ మళ్ళీ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత లాస్ట్ టైం నాకైతే బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చేశారు కదా, అవన్నీ చెక్ చేశారు. అండ్ ఏం మెడిసిన్ వేసుకుంటున్నాను ఏంటి అవన్నీ చెక్ చేశారు. లాస్ట్ టైం నేను గెస్టేషనల్ డయాబెటీస్ అది కూడా నేను టెస్ట్ చేయించాను కదండి. ఆ టెస్ట్ రిపోర్ట్ అనేది ఎలా వచ్చింది, నార్మల్గా వచ్చిందా, ఎలా వచ్చింది అనేది డాక్టర్ అనేది మళ్ళీ చూశారు. మనకి ఎప్పుడు కానీ గెస్టేషనల్ డయాబెటీస్ వస్తే మాత్రం వేరే డాక్టర్ని సపరేట్గా కన్సల్ట్ అవ్వాలి. అంటే గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకైతే మనకి ఒకటి సపరేట్గా కిట్ అయితే దొరుకుతుందండి, గ్లైకోమీటరు. నేను గ్లైకోమీటర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం వాడాలి, స్ట్రిప్స్ ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో చేసి నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి, వాచ్ చేయండి. నేను ఒకసారి చూపిస్తాను మీకు గ్లైకోమీటర్ ఎలా ఉంటుందో. మనకి గ్లైకోమీటర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నేనైతే అప్పుడు అక్యూచెక్ అనేది తీసుకున్నాను. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది కదండి, నేను అప్పుడు ఇది యూజ్ చేశాను. ఇది యూజ్ చేసిన దీనికి స్ట్రిప్స్ అనేది మనకి ఇలా వస్తాయండి, ఇలా బాక్స్లో వస్తాయి. చూడండి నేను చూపిస్తాను మీకు. ఇలా బాక్స్లో వస్తాయి. ఇలా 50 స్ట్రిప్స్, 25 స్ట్రిప్స్, 75 స్ట్రిప్స్ అలా మనకి దొరుకుతుందండి మార్కెట్లో. మనకు వచ్చేసి బాక్స్లో ఇలా మనకు మెషిన్ అనేది ఉంటుందండి. మెషిన్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెషిన్ అండి, ఇదే గ్లైకోమీటరు. ఇందులోనే మనం చెక్ చేసుకోవాలండి. ఇందులో మనకి స్ట్రిప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది కదా, ఇది నేను 4 years బ్యాక్ తీసుకున్నానండి. ఇది కొంచెం ఓల్డ్ మోడలే, కాకపోతే ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి మనకి లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చాయి. మీరు అవైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందండి. నార్మల్ గెస్టేషనల్ డయాబెటీస్ అనే కాదు, మామూలుగా మన మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా షుగర్ ఉంటుంది కదండి, అది జనరల్ కామన్గా వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే హాస్పిటల్కి వెళ్ళి ప్రతిసారి విజిట్ కాకుండా ఇలా మనం ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు దీంతో. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ స్క్రీన్లో మనకి ఎప్పుడైతే ఇక్కడ రీడింగ్ కనిపిస్తుందండి మనం టెస్ట్ చేసుకుంటే, ఇది ఈ బటన్స్ ఎంఎస్ ఇలాంటివి ఏవి కూడా మనం ఏమీ ప్రెస్ చేయకూడదు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ సెన్సార్ లైట్, ఎక్కడైతే మనము ప్లేస్ చేస్తామో మనం స్ట్రిప్, ఈ సెన్సార్ లైట్ నుంచే మనకి రీడింగ్ అనేది వస్తుందండి. మనము స్ట్రిప్ అనేది దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు. ఇది స్ట్రిప్స్ అండి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా కలర్స్, ఇదిగోండి కనిపిస్తుందా.
ఇది మనకి ఎక్కువ రోజులు అయిపోయాయి అనుకోండి స్ట్రిప్స్, మనకి స్ట్రిప్ బ్యాక్ సైడ్ నేను మీకు చూపిస్తాను. ఇది స్ట్రిప్ బ్యాక్ సైడ్ ఇలా కలర్ ఉంటుందండి, చూడండి కనిపిస్తుందా? ఓకే, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి ఇక్కడ. ఇది ఎక్కువ రోజులు అయిపోతే ఏంటంటే మనకి ఇక్కడ కలర్ చేంజ్ అనేది అవుతుందండి. ఇక్కడ కలర్ చేంజ్ అయిందనుకోండి, మనం ఎప్పుడైతే ఈ మెషిన్లో మనం ఈ స్ట్రిప్ ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి రీడింగ్ అనేది రాదు. E-1 అని వస్తుంది, అంటే ఎర్రర్ అనేది వస్తుందండి. ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎన్ని స్ట్రిప్స్ పెట్టినా వేస్ట్. సో నాకేంటంటే లాస్ట్ నేను ప్రీవియస్ అప్పుడు నేను పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు, మెషినే ఏంటి పోయిందేమో అనుకున్నాను. బట్ తర్వాత అర్థమైందండి, ఈ స్ట్రిప్స్ అనేవి ఇలా కూడా ఉంటాయి అనేసి తర్వాత అర్థమయ్యింది. సో ఇది ఏంటంటే ఇవి లేటెస్ట్ స్ట్రిప్స్ అండి. నేను లాస్ట్ తెప్పించాను రీసెంట్గానే, 1 month బ్యాక్ అలా తెప్పించాను. ఈ స్ట్రిప్ అనేది ఇలా ప్లేస్ చేయాలండి. ఇక్కడ పెట్టేసి ఇలా ప్లేస్ చేయాలి. ఇక్కడ యారో మార్క్ అనేది కనిపిస్తుంది చూడండి, ఇది ఇలా ప్లేస్ చేయాలండి. ఇలా ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ రీడింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో ఇది నీడిల్ అండి, ఇందులో నుంచే మనం టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే మనకి నీడిల్స్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. నేను చూపిస్తాను చూడండి. మనకి ఇది బాక్స్, ఇది వచ్చేసి నీడిల్స్ అండి. ఈ నీడిల్ అనేది ఇలా మనం ఓపెన్ చేస్తే ఈ నీడిల్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేయాలండి, చూడండి ఇక్కడ ఓపెన్ చేసి ఈ నీడిల్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదండి, ఈ హోల్ నుంచే మనకి నీడిల్ అనేది బయటకు వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. సో మనకి ఇక్కడ రీడింగ్ అనేది సెట్ చేసుకోవాలండి. నీడిల్ రీడింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నేనైతే 3:4 పెట్టుకుంటాను. మనకి ఏంటంటే అంతగా నొప్పి ఎక్కువగా తెలియదు 3:4 అలా పెట్టుకుంటే. ఇంకా 5:6 అలా పెట్టుకుంటే మనకి ఎప్పుడైతే ప్రెస్ చేసుకుంటామో అప్పుడు కొంచెం గట్టిగా తగులినట్టు అనిపిస్తుంది. సో నేనైతే 3:4 పెట్టుకుంటాను. ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి, నాకు ఎప్పుడైనా స్వీట్ ఏమైనా తిన్నా, ఫుడ్ ఎక్కువగా తినేసినా నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది కాబట్టి ఈసారి కూడా నేను జాగ్రత్తగా ఉండాలి కదండి. సో నేను అప్పుడప్పుడు ఇంట్లో నేను టెస్ట్ చేసుకుంటాను, డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా డైలీ ఒక 1 week ఒకసారి, 10 daysకి ఒకసారి నేను ఖచ్చితంగా చెక్ చేసుకుంటానండి. మనం ఎప్పుడు కానీ గెస్టేషనల్ డయాబెటీస్లో మనం ఎప్పుడు కూడా మనం వదిలేయకూడదు, ఎందుకంటే చాలా డేంజర్ అండి. నేను ఆల్రెడీ ఇన్సులిన్ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి ఖచ్చితంగా నేను ఇంట్లో టెస్ట్ చేసుకుంటాను. మనం సేఫ్గా ఉన్నాము, ఓకే రీడింగ్ ఏం లేదు, నార్మల్గా చూపిస్తుందంటే అదొక ప్రశాంతత ఉంటుంది. కొంచెమైనా చూపిస్తే మళ్ళీ డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి కదండి. సో అలా ఎప్పుడైతే మనం ఇక్కడ పెన్ టైప్ వస్తుందండి, ఇది మనం ప్రెస్ చేయాలి. ఇది చూడండి, ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఎల్లో లైట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎల్లో లైట్ అప్పుడు ఏంటంటే ఈ లోపల ఉన్న నీడిల్ రెడీ అయ్యిందనమాట. లోపల ఉన్న నీడిల్ రెడీ అయినప్పుడు మనం ఇక్కడ ఫింగర్ మీద ఈ బటన్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోగానే మనకి ఇక్కడ ప్రెస్ అవ్వగానే నీడిల్ వచ్చి తగులుతుంది కదండి, కొంచెం బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ అనేది మనం ఎక్కడైతే ఇక్కడ స్ట్రిప్ ప్లేస్ చేస్తాం కదండి, ఆ స్ట్రిప్ మీద ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదండి, ఈ గ్రీన్ కలర్ దాని మీద, ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాని మీద మనము ఆ బ్లడ్ అనేది పెట్టాలి. పెడితే మనకి ఆటోమేటిక్గా ఇలా అండి, ఇలా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పెట్టగానే మనకు రీడింగ్ వస్తుంది కదా. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ఏంటంటే బ్లడ్ అనేది నేను ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఈ గ్రీన్ దాని మీద. అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్ ఎంత ఉంది, గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది, ఇక్కడ మనకి రీడింగ్ అనేది కనిపిస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ మనం స్ట్రిప్ తీసేసి నీట్గా మళ్ళీ కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. సో అలా ఏంటంటే అర్లీ మార్నింగ్ ఒకసారి, బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ డిన్నర్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తిన్న 2 hours తర్వాత చెక్ చేసుకోవాలండి. నాకైతే నేను ఇంతకుముందు ఏంటంటే ఫాస్టింగ్లో ఒకసారి చెక్ చేసేదాన్ని, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 hours తర్వాత చెక్ చేసేదాన్ని, లంచ్ తర్వాత 2 hours తర్వాత చెక్ చేసేదాన్ని, డిన్నర్ తర్వాత 2 hours తర్వాత చెక్ చేసేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను డాక్టర్ విజిట్ చేశానో, డాక్టర్ని చేంజ్ చేశాక డాక్టర్ అన్నారనమాట, అన్ని టైమ్స్ చెక్ చేయడం అవసరం లేదు, బిఫోర్ ఫాస్టింగ్ ఒకసారి చెక్ చేస్తే సరిపోద్ది, అండ్ ఆఫ్టర్ లంచ్ 2 hours తర్వాత చెక్ చేస్తే సరిపోద్ది అని చెప్పారు. సో ఎప్పుడైనా నేను చెక్ చేసుకోవాలి అనుకుంటే నేను అలాగే చెక్ చేసుకుంటాను. 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి నేను అలా చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి మనము డయాగ్నోస్టిక్స్కి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అదంతా టైం వేస్ట్.
అందుకే నేను ఇంట్లోనే, నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్లో ఉంది మెషిన్ కాబట్టి నేను ఇంట్లోనే చెక్ చేసుకుంటానండి. ఇఫ్ ఇన్ కేస్ మనం కాకుండా వేరే వాళ్ళు ఇంట్లో యూజ్ చేస్తున్నారంటే మనం నీడిల్ అనేది చేంజ్ చేయాలండి. ఒక్క నీడిల్ ఓన్లీ ఒక్క పర్సనే యూజ్ చేయాలి. ఎందుకంటే మన బ్లడ్తో కదండి, ఒక బ్లడ్తో ఒక బ్లడ్ కలవద్దు. మనం ఎప్పుడైతే మనకు నీడిల్ వేస్తే అవుతుందో మనకు ఆ బ్లడ్ అనేది కొంచెం నీడిల్కి అంటుతుంది కదా. సో ఓన్లీ ఒక్కరే యూజ్ చేయాలి. వేరే వాళ్ళు యూజ్ చేయాలి అనుకుంటే నీడిల్ చేంజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బట్ ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి కదండి. సో హోప్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను, మనకి గ్లైకోమీటర్ ఎలా వాడాలి ఏంటి అని మీకు అర్థమైందే అనుకుంటాను. ఒకవేళ ఇంకా అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను యూజ్ చేసి మరి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మాత్రం నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో నాకేంటంటే చెకప్లో జనరల్గా స్కాన్ అయితే చేశారండి, జనరల్ చెకప్, హార్ట్ బీట్ చెక్ చేస్తాను అని స్కాన్ అయితే చెక్ చేశారు. ఓకే, మూమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, హార్ట్ బీట్ బాగానే ఉంది, సో ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. కానీ నేనేంటంటే నాకు ఒక్కొక్కసారి అలా పట్టేయడం, కడుపంతలా టైట్గా అయిపోవడం, గట్టిగా అయిపోవడం అలా ఒక్కొక్కసారి అవుతుందండి. సో నాకు డాక్టర్ ఏమన్నారంటే చెక్ చేశారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి ఫుడ్ తీసుకుంటాము, గ్యాస్ ఫామ్ అయిపోయి కూడా అలా మనకి పొట్ట టైట్గా అలా అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, ఏం కాదు. మీరేంటంటే కొంచెం బటర్ మిల్క్ తీసుకోండి అండ్ వాక్ చేయండి, వాటర్ బాగా తీసుకోండి, మీకు రిలీఫ్గా ఉంటుంది. మజిల్స్ అనేవి కూడా మనకి డెలివరీ దగ్గరకు వస్తున్న కొద్దీ మనకి కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. కొంతమందికి కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ అవ్వదు. బట్ మనకి కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండడమే బెటర్. మనకు కాన్స్టిపేషన్ అవుతే ఏంటంటే మనకే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీకు అలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే డాక్టర్ని అడగండి, డాక్టర్ సిరప్ అయితే రాసిస్తారు మనకి డైజెషన్ కోసము. లేదు అనుకుంటే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మీకు చెప్పాను కదండి లాస్ట్ విజిట్లో మనకి ఏదైతే చెకప్ చేసుకుంటామో మనకి ఫైల్ అనేది మెయింటైన్ చేస్తాం కదా, అక్కడ డాక్టర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. నాకైతే చూడండి ఇలా క్లియర్గా నేను విజిట్ చేశాను కదా, కనిపిస్తుందా అండి, ఇదిగోండి నేను విజిట్ చేశాను. విజిట్ చేస్తే నాకు ఇలా క్లియర్గా రాశారనమాట, ఇదిగోండి ఇలా. అంటే ఇక్కడ వచ్చేసి నాకు నా వెయిట్ ఎంత ఉంది, నా బీపీ ఎంత ఉంది అండ్ నేను ఎన్ని వీక్స్లో ఉన్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ చూడండి 31 to 32 వీక్స్లో ఉన్నానండి. సో నాకు ఇప్పుడు 8th మంత్. సో బేబీ పొజిషన్ ఎలా ఉంది, సిఫాలిక్ ఉందండి. సో మనకి ఇదంతా చెక్ చేస్తారు. మనకి టీటీ తీసుకున్నాం, మనం యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో టీటీస్ తీసుకుంటాం కదండి, టీటీస్ తీసుకున్నారా లేదా, లేకపోతే టీటీస్ ఇవ్వాలా అని అడుగుతారు. నేనైతే ఆల్రెడీ నేను తీసేసుకున్నానండి టీటీ ఇంజెక్షన్స్. నాకు ఇంటి దగ్గరే ఆశా వర్కర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు వచ్చి ఇచ్చేశారు. సో నేను అక్కడే తీసుకున్నాను టీటీ ఇంజెక్షన్స్. నేను ఫస్ట్ మా పెద్ద పాప అప్పుడు కూడా నేను నియర్ బై అంగన్వాడీ ఉంటుంది కదండి, అక్కడ మనకి గవర్నమెంటే కదా, గవర్నమెంట్లో ఎలా ఇస్తారు ఏంటి అలా అనుకోవద్దు, గవర్నమెంట్ మెడిసిన్ కూడా చాలా బాగుంటుందండి. సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను, ఫస్ట్ పాప అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు తీసుకున్నాను 2 డోసెస్. సో నాకు టూ టీటీ ఇంజెక్షన్స్ అయిపోయాయండి. సో మనకి వచ్చేసి నేను వాడే ట్యాబ్లెట్స్ ఏంటి, ఏమేమి వాడుతున్నాను, ఐరన్ కాల్షియంకి నేను ఏం వాడుతున్నాను ఏంటి మళ్ళీ ఒకసారి డాక్టర్ చెక్ చేశారు. ఒకవేళ మనకు అదే ఎనఫ్ అయితే అదే రాస్తారు ప్రిస్క్రిప్షన్లో, లేదనుకుంటే మళ్ళీ వేరే ట్యాబ్లెట్స్ అనేది చేంజ్ చేస్తారండి. నాకు మళ్ళీ వచ్చేసి గ్రోత్ స్కాన్ అనేది చేయలేదు కదండి, గ్రోత్ స్కాన్ రాశారు. బట్ 30 to 31 వీక్స్లో వద్దు, మళ్ళీ చేద్దాము నెక్స్ట్ విజిట్లో అనేసి నాకు మళ్ళీ 10 days తర్వాత రమ్మని చెప్పారు. 10 days తర్వాత నాకు విజిట్లో గ్రోత్ స్కాన్ అనేది రాసిచ్చారండి. చూడండి ఇది జేజే హాస్పిటల్ వాళ్ళు గ్రోత్ స్కాన్ అనేది డాక్టర్ రాసిచ్చారు, గ్రోత్ అండ్ ప్లస్ డాప్లర్ ఈ స్కాన్ అనేది చేయించమన్నారు. సో ఈ స్కాన్ కూడా అక్కడే చేస్తారండి హాస్పిటల్లో, మనం ఎక్కడ వెళ్ళాలని అవసరం లేదు. నాకు మార్నింగ్ 9 o'clock వరకు అయితే రమ్మని చెప్పారు. సో మార్నింగ్ 9 o'clock వరకు వస్తే నాకైతే ఈ గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్ స్కాన్ 2 చేస్తానని చెప్పారు. అండ్ నాకు వచ్చేసి బ్లడ్ అనేది నాకు లాస్ట్ విజిట్లో టెస్ట్ చేయించినప్పుడు చాలా తక్కువ ఉండే అండి, 9 points ఉండే. బట్ 9 points ఉందని డాక్టర్ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోమన్నారు బ్లడ్ రావడానికి. సో ఇప్పుడేమైనా ఇంక్రీజ్ అయ్యిందా లేదా బ్లడ్, లేకపోతే 9 points ఉందా? యాక్చువల్గా అయితే 9 points ఉండకూడదండి, 11 to 12 points ఉండాలి బ్లడ్ హెమోగ్రామ్ అనేది. నాకైతే తక్కువగా ఉంది. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదండి, డెలివరీకి దగ్గరకు వస్తుంది కదా. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము, బ్లడ్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యిందా లేదా, లేకపోతే అలాగే తక్కువగా ఉందా అని చెక్ చేద్దామని చెప్పారు. సో మళ్ళీ నాకు అనేది రాసిచ్చారండి, సిబిపి అండ్ సియుఈ హెమోగ్రామ్ మళ్ళీ టెస్ట్లు మళ్ళీ రిపీట్ చేయమన్నారు. సో ఇవైతే కామన్, మనకి డెలివరీ అయ్యే వరకు టెస్ట్లు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కామనే. 15 daysకి 1 weekకి రాస్తూనే ఉంటారు.
వాళ్ళు రాస్తున్నారని కాదు, మన సేఫ్టీ కోసమే వాళ్ళు రాస్తారు. సో ఇవన్నీ మళ్ళీ నేను చెక్ చేయించుకొని, నాకు ఈ 10 days టైం ఉంది. సో మళ్ళీ నాకు 17th విజిట్ రాశారండి. సో నేను ఇంతలోపే నేను బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకొని రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాలి. నాకు 17th నాకు గ్రోత్ స్కాన్ ఉందండి. నా గ్రోత్ స్కాన్ ఎలా జరిగింది, నా డాప్లర్ స్కాన్ ఎలా జరిగింది, నేను మీతో ఖచ్చితంగా మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్. ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డిస్కరేజ్ చేయొద్దు. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బయటికి వెళ్తే మాస్క్ వేసుకెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఖచ్చితంగా మాస్క్ అనేది వేర్ చేయండి. బికాస్ మనకి కరోనా వచ్చి వెళ్ళిపోయింది, బట్ ఏదో ఒక వైరస్ అనేది వస్తూనే ఉంది. ప్లీజ్ అండి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైనా లేకపోతే ప్రెగ్నెంట్గా లేని వాళ్ళైనా ఖచ్చితంగా బయటికి వెళ్తే మాస్క్ అనేది వేర్ చేయండి. అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ ప్రెగ్నెన్సీ అండి, సేఫ్ ప్రెగ్నెన్సీ. మీరు కూడా అందరూ హెల్తీగా సేఫ్గా బేబీని డెలివర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ, బాయ్.